Hello, everybody. This is Dr. Srinivas, neurophysician, Rajahmundry, Andhra Pradesh. Welcome to my YouTube channel, Dr. Srinivas Arogya World. ఇవాళ మనం మెడ నొప్పి గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్ పెయిన్. ఎందుకు మెడ నొప్పి అంత కామన్గా వస్తుంటుంది? ఈ మెడ నొప్పి ఇంత కామన్గా రావడానికి ముఖ్య కారణం కదలిక వల్ల, మొబిలిటీ. మనం మెడని ఇలా ఇలా వంగుతాం, లేకపోతే ఇలా ఎక్స్టెండ్ చేస్తాం, లేకపోతే ఇలా సైడ్కి తిరుగుతాం, లేకపోతే ఈ సైడ్కి తిరుగుతాం. ఇలా రకరకాల మూమెంట్స్ వల్ల, కదలిక వల్ల మెడ దగ్గర ఉన్న వెన్నుపూస అరిగిపోతుంది. దాని తర్వాత డీజనరేట్ అయ్యి జారిపోతుంది. దీన్ని మనం స్పాండైలోసిస్ అంటాం. రెండు బోన్స్ మధ్యలో ఒక డిస్క్ అని ఉంటుంది. సో అది కూడా కదలిక వల్ల జారిపోయి చేతులకు వచ్చే నరాల్ని నొక్కేస్తుంది. దీన్ని మనం సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటాం. ఎప్పుడైతే చేతులకు వచ్చే నరాల్ని నొక్కేస్తుందో చెయ్యి మెడ నుంచి అలా లాగేస్తుంది. సో దాన్ని మనం సర్వైకల్ రాడిక్యులోపతి అంటాం. సో మెయిన్గా మెడ నొప్పి రావడానికి కారణం స్పాండైలోసిస్ డిస్క్ ప్రొలాప్స్. ఇది కూడా ఎందుకు మెయిన్గా వస్తుందంటే ఈ కదలిక వల్ల. సో ఇవి తగ్గించుకోవాలంటే మనం కదలిక తగ్గించుకోవాలి. సో ఏం చెయ్యాలి? ఒకటి, మెడకి బెల్ట్ వేసుకోవాలి. సర్వైకల్ కాలర్ అంటాం. పొద్దున్న లెగ్గానే స్నానం చేసేసి ఇలా కట్టేసుకోవాలి. మరీ టైట్ కడితే ఇబ్బందిగా ఉంటుంది, మరీ లూజ్గా పెడితే అది పనిచేయదు. సో పట్టినట్టు పెట్టుకోవాలి. అదేంటంటే సపోర్ట్ ఇస్తుంది, వెన్నుపూస జారనివ్వకుండా సపోర్ట్ ఇస్తుంది ఆ కాలర్ వాడితే. రెండోది, పడుకోవడం కూడా మనం గట్టి సర్ఫేస్ మీద పడుకోవాలి. గట్టి పరుపు మీద కానీ, నేల మీద కానీ, చెక్క మంచం మీద కానీ. అలా పడుకుంటే వెన్నుపూసకి మంచి సపోర్ట్ ఉంటుంది. అదే మీరు మెత్తటి పరుపు మీద పడుకుంటే పరుపు ఊది ఇంకా వెన్నుపూస ఊగుతుంది, తద్వారా జారిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది. మూడోది, ఎలాగో పెయిన్ కిల్లర్స్ డాక్టర్స్ ఇస్తారు, తద్వారా మీకు నరాలు ఆ డిస్క్ ప్రొలాప్స్ నొప్పి తగ్గుతుంది. మరీ ఎక్కువైతే మేము స్టీరాయిడ్స్ ఇస్తూ ఉంటాం. 90% మెడ నొప్పి కానీ, సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ కానీ మందుల ద్వారానే తగ్గించుకోవచ్చు. మరీ భరించలేని నొప్పి ఉంటే, లేదా బ్లాడర్ యూరిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇన్వాల్వ్ అయిపోతే, లేదా మరీ సివియర్ వీక్నెస్ వస్తే తప్ప జనరల్గా మనం సర్జరీ చేయం. సో మీ మెడ నొప్పి కానీ, సర్వైకల్ స్పాండైలోసిస్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ మెయిన్ ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్. 90% చాలా రేర్గా మనం సర్జరీ చేస్తుంటాం. సో ఇలాగా ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ స్పాండైలోసిస్ డిస్క్ ప్రొలాప్స్ నుంచి మనం కొంచెం దూరంగా ఉండొచ్చు. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.